అభిమానులు అడగడానికంటే ముందు విందు వడ్డించేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జైలవకుశ సినిమా ప్రారంభమై నెల రోజులు కాకముందే అభిమానులు ఏ అంచనాలతో లేని సమయంలోనే శ్రీరామనవమికి టైటిల్ లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఆనందాన్ని పంచాడు తారక్. ఆపై తన పుట్టినరోజుకు 1-2 ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి వాళ్లను సంతోషంలో ముంచెత్తాడు. త్వరలోనే అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఈ నెలలోనే జైలవకుశ ఫస్ట్ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లుగా సమాచారం. రంజాన్ కానుకగా జూన్ 21న టీజర్ లాంచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమాలకు సంబంధించిన రంజాన్ కానుకగా టీజర్ లాంటిది రిలీజ్ చేసే ఆనవాయితీలేం లేవు. అయితే ఈసారి ఈ పండక్కి తన టీజర్ లాంచ్ చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీయాలని ఎన్టీఆర్ అండ్ టీం భావిస్తున్నట్లుగా సమాచారం. రంజాన్ సమయానికి సినిమా విడుదలకు సరిగ్గా 100 రోజుల కౌంట్ డౌన్ ఉంటుంది. కాబట్టి టీజర్ విడుదలకు అది సరైన టైమింగే అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జనతా గ్యారేజ్ గతేడాది ఏ తేదీకి రిలీజ్ అయిందో ఈ ఏడాది అదే డేటుకి అంటే సెప్టెంబర్ 1న జైలవకుశను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.